వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్. టుడే ఈజ్ ద ఫస్ట్ బ్లాగ్. నేనైతే నా హాస్టల్ నుంచి వెళ్తున్నాను. సో అండ్ మా తమ్ముడు పికప్కి వచ్చాడు కిందికి. సో కిందికి వెళ్తున్నాను. ఈరోజు నుంచి డైలీ బ్లాగ్స్ వస్తాయి. సో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అయితే స్టార్ట్ అయిపోయినాం. నా హాస్టల్ నుంచి అయితే కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే ఒక 22 to 25 kilometers అయితే ఉంటుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో ట్రాఫిక్ లేకపోతే కరెక్ట్లీ 30 to 40 minutes అయితే డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మాకైతే ఫ్లైట్ అయితే 9 o'clockకి ఉంది. 8:40కి అయితే బోర్డింగ్ పాస్. సో మేమైతే కార్ అయితే పార్కింగ్లోనే పార్క్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే టైం అయితే 6 అవుతుంది. మొత్తం పొగ మంచు వల్ల ఏం కనిపించట్లేదు అసలు రోడ్డు కూడా. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం. మాకైతే ఇప్పుడు 9 o'clockకి ఫ్లైట్ ఉంది. 8:40కి బోర్డింగ్ టైం. Guys, we are free now. ఇప్పుడే బోర్డింగ్ అయిపోయింది, చెక్-ఇన్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చెక్-ఇన్ ప్రాసెస్ చెప్పా చెక్-ఇన్. ఫస్ట్ థింగ్ మార్నింగ్ ఫ్లైట్స్, ఇగ్నోర్ ద మార్నింగ్ ఫ్లైట్స్. ఎప్పుడైనా సరే మార్నింగ్ ఫ్లైట్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ బోర్డింగ్ పాస్ దగ్గర, చెక్-ఇన్ దగ్గర మొత్తం టైం మొత్తం ఎక్కడనే అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నైట్ ఫ్లైట్స్ కూడా పెట్టుకోవద్దు. మేము అవే పెట్టుకున్నాం, ఇప్పుడు చచ్చిపోతున్నాం. మీరు అట్లా చేయొద్దు. మనకి మార్నింగ్ ఫ్లైట్ ఉంది అనమాట. నా వాయిస్ మీకు అందరికీ క్లియర్గానే వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లైట్ వచ్చేసి మాకు 8:40 అంటే 9కి ఉంది. కరెక్ట్గా 9కి ఫ్లైట్ ఉంది. 8:40కి మా లగేజ్ మొత్తం బోర్డింగ్ పాస్ అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి. అసలు ఏం తినలేదు. మార్నింగ్ కష్టం అండి. అంటే మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. లాంచ్లో ఫ్రీ ఫుడ్ యాక్సెస్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్. ఇక్కడ చూస్తుంటే ఎవరో విఐపి అయితే వెళ్తున్నారు. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. లాంచ్లో అయితే ఫ్రీ ఫుడ్ యాక్సెస్ అయితే ఉంటుంది అంట. క్రెడిట్ కార్డ్స్ ఆఫరింగ్ ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంచెస్ యాక్సెస్ ప్రొవైడెడ్ బెనిఫిట్ లైక్ కంఫర్టబుల్ ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్, సీటింగ్, వైఫై, కాంప్లిమెంటరీ ఫుడ్, డ్రింక్స్ విత్ ఇలా సో మెనీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీఆర్ గోయింగ్. సో ఇక్కడైతే టీవీలో అయితే మన ఫ్లైట్ టైమింగ్స్ డిస్ప్లే చేస్తున్నారు. మేము మార్నింగ్ టైం వెళ్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే. దెన్ వెయిటింగ్ ఫర్ లైన్. తర్వాత ఫైనలీ లోపలికి అయితే వెళ్తున్నాం.
నేనైతే ఏం తినలేదు అసలు. లైట్గా తీసుకుందాం, లైట్ ఫుడ్ తీసుకుందాం అన్నట్టు ఇడ్లీ, చపాతీ ఇట్లా అయితే వేసుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ అయితే తింటున్నా. ఇక్కడ వాటర్ మెలన్ అయితే ఉంది, ఇంకా అది తెచ్చుకొని ఇంకా తినేస్తున్నా. ఇంకా అదైతే తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ టైం అవుతూనే ఉంది, అప్పటికి టైం అవుతూనే ఉంది. మేము తింటూనే ఉంటున్నాం, ఇప్పటికే లేట్ అవుతుంది. ఇంకా మాకైతే ఆల్మోస్ట్ 8:40 అవుతుంది టైమ్. ఇంకా మెల్లిగా తినేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ లెట్స్ గో. So how was the lunch? Yeah, it's hot. So good. If you have more time, then 6 rupees. yeah. అందులో నేను ఒక్కనే న్యాయం. ఓకే, ఫైనలీ వచ్చేసినాం. మాదైతే గేటింగ్ పాస్ 10 నెంబర్. ఇక్కడ అందరూ అయితే వీళ్ళంతా తిరుపతి వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా. సో వెళ్ళి కూర్చున్నా. సో వెయిటింగ్ ఫర్ ఫ్లైట్. ఇక్కడైతే కూర్చొని ఇక్కడ స్నోలో అయితే ఏం కనిపించట్లే, మొత్తం మంచు కురుస్తుంది. అక్కడ అసలు ఫ్లైట్లు కూడా ఏం రావట్లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. ఈ స్నో వల్ల చాలా ఫ్లైట్స్ అయితే డిలే అయిపోయినాయి. సో కూర్చొని అయితే చూస్తున్నా. అప్పటికే టైం 9 అవుతుంది. సో వెయిట్ చేస్తూనే ఉన్నాము. 9 అవుతుంది, ఇంకా మాకేమీ ఫ్లైట్ గురించి చెప్పట్లేదు. 9:15కి ఫ్లైట్ ఉండాలి, అది 10 అన్నారు. 10 నుంచి 11:40 లేట్ అవుతుంది. ఇప్పుడే రిషి వాష్రూమ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అయితే కూర్చొని చూస్తుంటే ఇంకా ఫ్లైట్స్ అన్నీ చిన్నగా వెళ్ళిపోతున్నాయి. సో మా ఫ్లైట్ కూడా వచ్చేసింది. మేము ఇంకా బస్లో ఫ్లైట్ దాకా వెళ్ళిపోయాము. సో వెయిటింగ్ ఫర్ దట్ ఫ్లైట్. ఇంకా ఫైనలీ ఫ్లైట్ దగ్గర అయితే వెళ్ళిపోయాం. అప్పటికే మాకు టైం అయితే 12:15 అవుతుంది. 12:15 ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంటే. సో లోపలికి వెళ్తున్నాం. మేమైతే ఇంకా సిట్టింగ్ నెంబర్స్ అయితే చూసుకుంటున్నాం. నాది మా తమ్ముడిది అయితే 22, 23 అయితే వచ్చేసింది. ఇట్స్ డి. ఇంకా వెళ్ళి ఫైనలీ విండో సీట్ తీసుకుని కూర్చేసిన. ఫైనలీ విండో సీట్ హియర్. మాకు కరెక్ట్గా 40 minutes అయితే పట్టింది. సో ఫైనలీ తిరుపతిలో ల్యాండ్ అయిపోయినాం. కంటిన్యూ ద నెక్స్ట్ వ్లాగ్ టుమారో.